అమిత్ షా గారికి అనేది కేంద్రం స్పందించట్లేదో లేదంటే పట్టించుకోవట్లేదో బీజేపీ ఈయన అరెస్ట్ విషయంలో లేదు పదే పదే ఈయన క్రిమినల్ నేరస్తుడు రెంటపాల పర్యటనకి వెళ్ళి సంగయ్యని చంపేశాడు, ఇంతకుముందు బాబాయిని చంపేశాడు, ఈ మధ్యన ఈ రెండు ఎక్కువ రేజ్ చేస్తున్నారు. ఇవే అంశాలు పార్లమెంట్ లో చెప్పడం వల్ల జగన్ ఒక నేరస్తుడు అని బీజేపీ దృష్టిలోకి ఏమన్నా బలంగా తీసుకెళ్లాలనుకుంటుందా టీడీపీ? ఆ వ్యూహం ఏమన్నా మరి కామెడీగా ఉంటుందండి అది. వీళ్ళు తీసుకెళ్లేది వాళ్ళు చెప్పేది ఉంది అందులో. అక్కడ బేసిక్గా అదేమి అక్కడ ఎవరినో నమ్మించేది లేదు, ఎవరినో ఒప్పించేది లేదు. వాళ్ళకి తెలుసు ఏం రాజకీయం, వాళ్ళు పిచ్చోళ్ళ ఏంది. జస్ట్ ఇక్కడ పబ్లిక్లోకి ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే మీరు పేపర్లో హెడ్లైన్లో ఉండండి రా బాబు, టీవీలో హెడ్లైన్లో ఉండండి. నేషనల్ టీవీ ఛానల్స్లో డిబేట్ వచ్చేటట్టు మనకు అక్కడ నేషనల్ టీవీ ఛానల్స్ వాళ్ళందరూ మనకి పరిచయమే, మనం ఫండింగ్ ఇస్తుంటాం. ఈ ఎంపీలే తీసుకొస్తుంటారు. ఇది ఎన్డీటీవీ వాళ్ళు ఏదో ఇది పెడుతున్నారంట సార్, ఓ 25 కోట్లు ఇవ్వండి, లేకపోతే రిపబ్లిక్ టీవీ వాళ్ళు కన్సార్టియం అదే ఒక మీటింగ్ పెడుతున్నారంటే ఓ 15 కోట్లు ఇవ్వండి. ఇట్లాగా స్పాన్సర్షిప్లు తీసుకుంటారు. మన రాష్ట్రం ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఇస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు ఇస్తున్నారు కదా, అట్లా తీసుకుంటున్నప్పుడు మీరు మాకు కొంచెం ఫేవర్ చేసి పెట్టాలబ్బా, దీని మీద డిబేట్ చేసి పెట్టాలా. జగన్ దుర్మార్గుడు, ఇట్లాంటి చేసాడు, లిక్కర్ కుంభకోణం కేజ్రీవాల్ కంటే పెద్ద కుంభకోణం, దుబాయ్లో కూడా సంస్థ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ కుంభకోణం, దీంట్లో అమెరికన్ సిఐఏ ఎఫ్బిఐ కూడా దర్యాప్తుకి కోరాలా, లేదా సౌదీ అరేబియాకి సంబంధించిన నిఘా సంస్థల దగ్గర నుంచి కూడా నివేదికలు తెప్పించుకోవాలి. ఇట్లాంటివన్నీ మాట్లాడాలంటే మీ డిబేట్లు అయితే బెటర్ అండి వాళ్ళతో చెప్పాలా. అలా చెయ్యాలంటే పార్లమెంట్లో మిగతా వాళ్ళని ఎవరిని మాట్లాడనీయకుండా రచ్చ చేయాలి, కేకలేయడమా, నినాదాలు చేయడమా, అరవడమా చెయ్యాలి. అట్లాగా అప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆ వార్తలు వేసేటప్పుడు అవన్నీ పెడతారు కదా, అది చూసిన తర్వాతన ఈ టీవీలో డిబేట్ రావాలా. కనీసం ఆ 40 రోజులు 45 రోజులు జరుగుతుంది కదా పార్లమెంట్ సమావేశాలు, ఈ రోజుల్లో ఒక 2 రోజులన్నా జగన్ మీద డిబేట్ రావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అది లెక్క. ఎంపీలు పాయింట్ రేజ్ చేస్తే ఈడీ లేదంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అనేది పార్లమెంట్ లో చెప్తే